వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ముందుగా హిందూ సోదరులకు మరియు ముస్లిం సోదరులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు 30 రోజులు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా 30 రోజులు ఉపవాసం ఉండి నిన్న సాయంకాలం నెలవంక కనిపించడంతో రంజాన్ ఫెస్టివల్ దేశంలో అన్ని చోట్ల రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ వీకోటాలో అన్ని మసీదులు మత పెద్దలు కానీ ముస్లిం సోదరులు కానీ అన్ని ర్యాలీగా నిర్వహించి ఈద్గా వద్దకు చేరుకొని పవిత్రంగా నమాజ్ చేసి ఇవాళ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సస్యశ్యామలమైన వీకోట మారు పేరు హిందూ ముస్లిమ్స్ బాయ్ బైక్ అని ఓ మారు పేరు ఉంటుంది. ఇక ఉగాది పండుగలు అయితే అందరూ కలిసి, అటు హిందూ కానీ ఇటు ముస్లిం కానీ అందరూ కలిసి చేసుకుంటారు. ఇట్లా రంజాన్ ఫెస్టివల్ కానీ హిందూ ముస్లిమ్స్ అందరూ కలుసుకుంటారు. ఇక్కడ మతభావాలు ఏది లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్గా మరిన్ని విషయాలు మనతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. ఇక్కడ వీకోట మండల ముస్లిమ్స్ తరఫున వీకోటాలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్కు రంజాన్ శుభాకాంక్షలు, మరియు అదేవిధంగా మన హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పండగ ఎంతో మేము గొప్పగా జరుపుకున్నాము. అందుకు ఏమిరా అంటే ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఎవరి పండగ వాళ్ళు ఆనందంగా జరుపుకున్నారు. అది జరుపుకునేటప్పుడు సహకరించిన మా పోలీసు వీకోట ప్రభుత్వ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రపంచమంతా, అందులో ముఖ్యంగా భారతదేశము శాంతిగా సౌభ్రతత్వంతో అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ అస్సలాము అలైకుం మరియు నమస్కారాలు. ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్లో ఆఖరి రోజు పండుగ జరుపుకుంటున్నాము. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసాలు ఉండి ఈరోజు లాస్ట్లో పండుగ జరుపుకుంటున్నాము. అలాగే మన హిందూ సోదరులు మొన్న ఉగాది పండుగ వచ్చింది, వాళ్ళు కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇటు ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ 2 పండుగలు ఒకేసారి రావడం కూడా ఒక మంచి విషయము ప్లస్ ఆనందదాయము. ఈరోజు మేము కోరుకునేది ఏమంటే దేశవ్యాప్తంగా శాంతి నిలుచుకొని శాంతియుతంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ప్రపంచ శాంతి కొరకు మన పెద్దలు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శాంతి సందేశాన్ని ఇచ్చినారు. అదేవిధంగా ఉగాది రంజాన్ అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకోవాలని నా మనవి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈద్ ఫితర్ అనేది చేసుకోవడం జరిగింది. అందరికీ మా తరపు నుంచి రంజాన్ మరియు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అన్నా తమ్ముళ్ళుగా కలిసిమెలిసి రంజాన్ కావచ్చు మరియు ఉగాది కావచ్చు అందరూ చేసుకోవడం జరిగింది. అలాగే శాంతియుతంగా అందరూ ఉండాలనేసి, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే రాబో కాలంలో కూడా ఈ వీకోటాలో అన్నా తమ్ముళ్ళుగా కలిసిమెలిసి ఉండాలనేసి మేము ఈ ఊరి తరపు నుంచి, మైనారిటీ సోదరుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. జై ఆంధ్ర.